ఇక్కడ చూస్తున్నారు కదా చింతపండు కారం. ఇది మా అమ్మ, మా అమ్మమ్మ, మా నానమ్మ వాళ్ళ స్పెషల్ అన్నమాట. కాకపోతే వాళ్ళు రోట్ల నూరుతుండే. ఇప్పుడు అందరికి రోళ్లు లేవు కదా, ఇప్పుడు కష్టం కదా రోళ్లలో నూరుకోవడము. చాలా మందికి మిక్సీలే ఉంటాయి కాబట్టి మిక్సీలో సేమ్ టేస్ట్ వచ్చేటట్టు చూపిస్తాను. ఈ చింతపండు కారం జొన్న రొట్టెకి, చపాతీకి, అన్నంకి సూపర్ అంటే సూపర్. ఎంత బాగైందో టేస్ట్. పాతకాలం స్టైల్ అన్నమాట ఇది. చింతపండు కారం సూపర్. మా అమ్మమ్మ, మా నాన్నమ్మ గుర్తొచ్చింది నాకైతే. అంటే ఈ మధ్య చాలా రోజులు అయింది చేసుకోక. నాకు ఈరోజు కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపించింది. కొంచెం కారం ఉంది, ఎక్కిళ్ళు వస్తున్నాయి కానీ సూపర్ ఉంది. కారంగా పుల్లగా తీయగా ఇష్టం ఉన్నోళ్ళు చేసేసుకోండి. ఈ చింతపండు కారం కోసం ఇక్కడ చింతపండు నానబెడుతున్నా. అయితే ఈ చింతపండు నానబెట్టే ముందే ఏమైనా నారలు, పుల్లలు ఏమైనా ఉంటే అన్నీ తీసేసి ఒకసారి మంచిగా కడగాలి. ఎందుకంటే దాన్ని నానిన తర్వాత డైరెక్ట్ అట్లనే చింతపండుని గ్రైండ్ చేసుకుంటాం అనమాట. అందుకే మంచిగా గడిగేసి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇంకా ఈ చింతపండు కారంకి బెల్లం కావాలి, ఉప్పు, సన్న ఉప్పు అన్న వేసుకోండి, దొడ్డు ఉప్పు అన్న వేసుకోండి, అది మీ ఇష్టము. తర్వాత కారం పొడి, ఇంకా నువ్వుల పొడి, ఇంకా ఉల్లిగడ్డ కావాలి. ఒక ఉల్లిగడ్డ సరిపోతుంది మనం తీసుకున్న చింతపండుకి. అయితే ఇంకా పసుపు అవన్నీ వేసుకుంటాం, కానీ నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మీకు చూపించిన. ఇంకా ఇక్కడ చింతపండు, నానిన చింతపండు రెడీగా ఉంది కదా, ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము. మీకు రోల్ ఉందనుకోండి, హ్యాపీగా రోట్లో నూరుకోండి. రోల్ లేని వాళ్ళకు నేను చూపిస్తున్నా. బ్యాచిలర్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు ఉప్పు, కారము, ఇంకా జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర సరిపోతుంది. తర్వాత పసుపు కొద్దిగా, ఇంకా ఈ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని అట్లనే వేసేసుకోవాలి రెక్కలతో పాటు. ఇక్కడ ఈ నీళ్ళు ఉన్నాయి కదా, చింతపండు నానబెట్టిన నీళ్ళు పడేయకండి, అవే వేసుకొని గ్రైండ్ చేసుకోవాల్సింది ఉంటుంది. తర్వాత నువ్వుల పొడి వేస్తున్నా, నువ్వులని వేయించి పొడి చేసుకున్న పొడి. తర్వాత బెల్లము, ఇవన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు చింతపండు నానబెట్టుకునే నీళ్లు కొన్ని వేస్తున్నా, ఒకటేసారి ఎక్కువగా వేసుకోవద్దు. ఇంకా తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవడము ఎట్లా అంటే, మామూలుగా మిక్సీ కంటిన్యూగా తిప్పొద్దు అనమాట, ఎక్కువ మెత్తగా అయిపోతుంది. రోట్లో దంచిన టేస్ట్ రావాలంటే జస్ట్ పల్స్ లాగా ఇస్తూ ఆపేస్తూ మళ్ళీ ఆన్ చేస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు మనము టేస్ట్ చూసుకొని మీకు ఏమన్నా అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం లేకపోతే ఉప్పు, కారం ఏదైనా సరిపోకపోతే మళ్ళీ వేసి మళ్ళీ కొద్దిగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మాకైతే కొంచెం బెల్లము, ఉప్పు, కొంచెం నువ్వుల పొడి పడుతుంది, అందుకే మళ్ళీ కొద్దిగా వేస్తున్నా. అట్లా మీరు టేస్ట్కి తగ్గట్టుగా మార్చుకోండి. అయితే ఇక్కడ నువ్వుల పొడి వేసుకున్నా కదా, మీకు నువ్వుల పొడి ఒక్కటే వద్దు అనుకుంటే కొంచెం పల్లి పొడి కూడా వేసుకోవచ్చు. నువ్వుల పొడి కొద్దిగా, పల్లి పొడి కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిందనమాట. అంటే ఇది ఎట్లుంటుందంటే చింతపండు కారము కొంతమందికి ఎక్కువ తీయగుంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు మా హస్బెండ్ ఉంటాడు, కొద్దిగానే బెల్లం వేయమంటాడు, మరీ ఎక్కువ వద్దంటాడు. మా అమ్మ వాళ్ళ దగ్గర కారం ఎక్కువ వేసుకుంటారు, తీపి బెల్లం ఎక్కువ వేసుకుంటారు. అట్లా దానికి మీ టేస్ట్కి తగ్గట్టుగా మార్చుకోండి. అందుకే తర్వాత కొంచెం పోపు వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత ఇంకా దీంట్లోకి కరివేపాకు, ఇంకా ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది చింతపండు కారంకి. తర్వాత ఈ ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై కావద్దు అనమాట, జస్ట్ లైట్గా ఫ్రై కావాలి. ఎక్కువ ఫ్రై అయితే మళ్ళీ చట్నీ టేస్ట్ ఉండదు. అయితే మనం చట్నీ తినేటప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఏమైనా చప్పగా అనిపిస్తాయేమని జస్ట్ లైట్గా ఉప్పు వేస్తున్నాం, ఎక్కువగా వేసుకోవద్దు, ఆల్రెడీ చట్నీలో మంచిగా వేసుకుంటాము. అయితే తర్వాత ఇంకా జస్ట్ ఇట్లా ఫ్రై కాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పోపుని దాంట్లో వేసుకోవాలి. లేదంటే నేనేం చేస్తాను అంటే జస్ట్ ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఈ పోపులోనే వేస్తున్నా. ఏం ఉడకబెట్టుకోవద్దు, నేను స్టవ్ ఆఫ్ చేసిన చూస్తున్నారు కదా. అంతే, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నోటికి మనకి ఏది తినబుద్ధి కానప్పుడు ఇట్లా తక్కువ ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ చింతపండు నానడమే లేటు, తర్వాత అన్నీ ఒక దగ్గర వేసి గ్రైండ్ చేసుకోవడమే. సేమ్ రోట్లో నూరిన టేస్ట్ వచ్చింది. ఇది అన్నంకి కూడా బాగుంటుంది. అయితే జొన్న రొట్టెకి తింటున్నా నేను. మా దగ్గర అయితే జొన్న రొట్టెకి ఇట్లా కారం కారంగా తిన్నప్పుడు కొంచెం పైనుంచి నూనె వేసుకుంటారు పచ్చిదే. మీ దగ్గర అట్లా చేస్తారా? మాకు కామెంట్ చేయండి చూద్దాము. చింతపండు కారం చూసిరు కదా, టేస్ట్ ఎట్లా, ఎంత టేస్ట్ మీరే చూస్తారు. చేసుకున్నాక చూడండి, వీడియో చూసిరు కదా. నేను జొన్న రొట్టె చేసుకున్నా. జొన్న రొట్టెకి మెయిన్గా ఇంకా బాగుంటుంది, కాకపోతే కారం కారంగా చేసుకోవాలి. కారము, ఇంకా పులుపు, బెల్లం, తీపి మంచిగా పడాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మేము ఇది జొన్న రొట్టె కూడా వీడియో ఆల్రెడీ ఉంది మన ఛానల్లో. చపాతీ చేసుకున్నట్టుగానే చేసుకోవచ్చు ఈజీగా. నేను ఆ లింక్ అంతా ఇస్తా చూడండి.
కొంచెం కారంగా ఉంది, సూపర్గా ఉంది. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాము. మెయిన్గా జొన్న రొట్టెకి కారం కారంగా ఉంటే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కారం అయ్యి ఎక్కిలు వస్తున్నాయి కానీ సూపర్ టేస్ట్ ఉంది. వదిలబుద్ధి అయితే లేదు, తినేస్తా. నేను నీళ్ళు తాగొస్తా, మీరు చింతపండు కారం చేసేసుకోండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇట్లా పాతకాలం వంటలన్నీ కూడా మా దగ్గర అన్ని పాతకాలం వంటలన్నీ నేను ట్రెడిషనల్ వంటకాలన్నీ కూడా చూపిస్తాను. మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.